ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి చాలా తక్కువ కాంపిటీషన్‌తో ఉండేటువంటి ఉద్యోగాలలో కోర్టులో ఉద్యోగాలు కూడా అని చెప్పొచ్చు. మినిమం వయసు 18 సంవత్సరాలు మీకుంటే చాలు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మేము ఇస్తామని నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అంటే ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి మన 2 తెలుగు రాష్ట్రాల వరకైతే వర్తిస్తాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. ఏ విధంగా ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ కి మార్చి 3 వరకు మాత్రమే టైం ఉంది. ఆ లోపల మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ లోపల చూస్తే మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. దాని తర్వాత వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ని స్కిప్ చేసేయండి. ఎవరు కూడా అప్లై చేయొద్దు. అయితే ఈ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లికేషన్ పంపించాలి అనేది కూడా వీళ్ళు నోటిఫికేషన్ లో మనకు మెన్షన్ చేశారు. అదే విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్ గా ఫిలప్ చేసి మనము మన డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కి అయితే సెండ్ చేయాలి. ఏమేం పోస్ట్ ఉన్నాయి ఇందులో చూస్తే కేవలం క్లర్క్ పోస్ట్ మాత్రమే ఉంది. క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అదర్ స్టేట్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళను జనరల్ కేటగిరీ కిందికి తీసుకుంటామని నోటిఫికేషన్ లోనే మనకు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ వచ్చేసి మొత్తము పోస్టులు అన్ని కూడా ఇచ్చినటువంటి పోస్టులు క్లర్క్ ఉద్యోగాలని విడుదల చేసినప్పటికీ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ ప్రాబబిలిటీ, అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా సరే మేము ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి. ఎక్కడో హర్యానా నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అని ఉంది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. లేదంటే మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకైతే చెప్తాను. ఒకవేళ దీనికి ఎవరైనా అప్లై చేస్తే దీనికి ఎగ్జామ్ పెడతారు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కాంపోజిషన్ పైన ఎగ్జామినేషన్ అయితే పెడతారు. 100 మార్కులకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 100 మార్కుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్లు అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ ఇవన్నీ కూడా, అంటే ఎక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ మేము మెన్షన్ చేస్తాము అనేది ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏముంటుంది అనేది కూడా చెప్తారు. సో దానికి సంబంధించి మార్చి 3వ తేదీ లోపల మరి మీరు ఎవరైనా, అంటే ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మార్చి 3వ తేదీలో అప్లై చేసుకోండి. ఆ లోపల వాళ్ళకు అప్లికేషన్స్ అనేటివి రీచ్ అవ్వాలి. ఒకవేళ లేటుగా వాళ్ళకి వెళ్ళినా కూడా, మీ పోస్టల్ డిలే వల్ల లేటుగా వెళ్ళినా కూడా మేమైతే రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఓకే, ఎవరైతే అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్లికేషన్స్ అనేటివి మీరు సెండ్ చేసే టైంలో ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఆన్ ఆదోక్ బేసిస్ అనేది మనము కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి పోస్ట్ కూడా అదర్ స్టేట్స్లో ఉన్నప్పటికీ టెంపరీ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు. ఏమంటే ఒకవేళ ఎవరైనా ఖాళీగా ఉన్నామో అప్లై చేయాలి, లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఏదైనా పోస్టులో మాకు యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.